వాళ్ళు పాట పాడతారు. దానికి తర్వాత మన వాలంటీర్స్ యూత్ చర్చ్ వాలంటీర్స్ మీకు పేపర్స్ ఇస్తారు. ఇది మనల్ని స్వీయంగా పరిరక్షించుకున్నటువంటి సమయం. మరి సౌజన్యం గారు వచ్చి ఈ కార్యాన్ని నిర్వహిస్తారు.
ఆత్మతో సదయు నిన్నే సంపూర్ణ శక్తితో కొలుతుము. సంపూర్ణ హృదయముతో సంపూర్ణ ఆత్మతో సదయు నిన్నే సంపూర్ణ శక్తితో కొలుతుము. సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా, సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా. సుంకరిలా వణకుచు ఒంటరిగా తడబడి నిలబడినే నిన్నే ప్రార్థించుచు అదే మిగిలిందని. సుంకరిలా వణకుచు ఒంటరిగా తడబడి నిలబడినే నిన్నే ప్రార్థించుచు అదే మిగిలిందని. హోసన్నా హో హోసన్నా నా రాజు నీవే కదా. హోసన్నా హో హోసన్నా నా రాజు నీవే కదా. సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా, సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా. కన్నీళ్లను విడచుచు ఉన్నట్టునే త్వరబడి చేరుతినే నిన్నే నా ప్రభువని సదా నీ ధ్యాసతో. కన్నీళ్లను విడచుచు ఉన్నట్టునే త్వరబడి చేరుతినే నిన్నే నా ప్రభువని సదా నీ ధ్యాసతో. హోసన్నా హోసన్నా నా రాజు నీవే కదా. హోసన్నా హోసన్నా నా రాజు నీవే కదా. సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా, సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ హృదయముతో సంపూర్ణ ఆత్మతో సదయు నిన్నే సంపూర్ణ శక్తితో కొలుతుము. సంపూర్ణ హృదయముతో సంపూర్ణ ఆత్మతో సదయు నిన్నే సంపూర్ణ శక్తితో కొలుతుము. సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా, సింగింగ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఇటువంటి తరుణం కొరకే దేవుని స్థితిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. నా అసలు పేరు నాగిరెడ్డి, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను చిన్నప్పటి నుంచి చిన్నతనంలోనే బాగా జ్వరం వచ్చి, కొన్నిసార్లు జాండీస్ వచ్చి, మా తల్లిదండ్రులు కూడా ఒకసారి అయితే నేను బ్రతకనేమో అని అనుకున్నారు. కానీ దేవుని ఎరకపోయినా దేవుని యొక్క కృప నన్ను వెంటాడుతూనే ఉందన్నమాట. నా సాక్ష్యం చెప్పకముందు నేను ఒక మాట చదవాలని అనుకుంటున్నా. ఈ మాట ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 1వ వచనం. నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చితిని. ద్వారా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మాట ద్వారా మాట్లాడి నన్ను చాలా ఆదరించాడు అన్నాడు. నేను అప్ టు 10th క్లాస్ వరకు ఇంటి దగ్గరే చదువుకున్నాను. ఊర్లో కూడా అందరూ నేనంటే మంచివాడిని, బాగా చదువుతా అనేసి మా పేరెంట్స్తో చెప్పేవాళ్ళు అనమాట. మా పేరెంట్స్ దాన్ని బట్టి నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదు. మా పేరెంట్స్ దాన్ని బట్టి సంతోషిస్తూ ఉండేవాళ్ళు. కానీ నా అంతరంగం అంతా కూడా చిన్న వయసులోనే పాడైపోయింది. ఈవెన్ నా ఓన్ సిస్టర్ని కూడా సరైనటువంటి దృష్టితో చూడలేకపోయేవాడిని. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్న వయసులోనే నా స్నేహితుడి ద్వారా నేను సిఎస్ కొన్నాం అనే పాపానికి నేను బానిసని అయిపోయాను. తర్వాత అలాగా వయసు పెరిగే కొద్దీ నా జీవితంలో పాపం పెరుగుతూ వచ్చింది. 10th క్లాస్ అయిన తర్వాత డిప్లొమా అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాము. ఆ మంత్ అంతా వాళ్ళు అదే అమౌంట్తో గడపాలి, ఫుడ్ తర్వాత రూమ్ రెంట్. కానీ ఆ అమౌంట్తో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒకే రోజులోనే ఫుల్గా తాగేసి వేషలతో తిరిగి గొడవలు పడడం, కాలేజీలో ర్యాగింగ్, తర్వాత బాయ్కాట్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నాకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళని రూమ్ తీసుకొచ్చి బెల్ట్తో కానీ లేకపోతే స్టిక్తో కానీ కొట్టేవాళ్ళు. ఒకసారి నా ఫ్రెండ్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక అతను వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి లెదర్ బెల్ట్ ఇరిగిపోయేంత వరకు కొట్టాడు అనమాట. అలాంటి స్నేహితులతో నేను జీవిస్తూ ఉండినప్పుడు నా కాలేజ్ లెక్చరర్స్ దగ్గర కూడా నాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. నేను 10th క్లాస్ వరకు మంచి స్టూడెంట్ని. ఒకవేళ డిప్లొమాలో నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫైనల్ ఇయర్లో నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలా, సంవత్సరం వేస్ట్ అవుతుంది, ఊర్లో ఉన్న మంచి పేరు అంతా కూడా పాడైపోతుందా అనే భయంతో ఉండేవాడిని అనమాట. అలాగా ఉన్న సమయంలో నేను ఏ దేవుడికి నేను మొక్కలేదు. అంటే నాకు యాక్చువల్గా ఎగ్జామ్స్ అంటే చాలా ఫియర్గా ఉండేది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో భయపడుకుంటూ రాసాను ఎగ్జామ్స్, పాస్ అయిపోయాను. సెకండ్ ఇయర్లో భయపడుతూ రాశాను. ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత సెకండ్ ఎగ్జామ్కి నా వల్ల కాదు, నేను చదవలేను, నేను ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. సరేలే, ఒకవేళ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యి ఆ ఇయర్లో ఎగ్జామ్స్ అన్నీ రాశాను. తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి ఒక అంకుల్ ద్వారా దేవుని యొక్క సువార్త అందింది. అంకుల్ ఎవరి థర్స్డే వచ్చి మా రూమ్ దగ్గర ప్రేయర్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ అంకుల్ ఏదో పిలుస్తా ఉన్నప్పుడు మొహమాటంతో అక్కడికి వెళ్ళేవాడిని. దేవుడిని వెతకాలన్నా కానీ, లేకపోతే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన కానీ, లేకపోతే నా వ్యక్తిగత సమస్యల వలన కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇందాక ఒక మాట మీకు చదివి వినిపించాను. ఆ మాట నా జీవితంలో నెరవేర్చబడింది అన్నమాట. అదేవిధంగా కొన్ని రోజులు అంకుల్ పిలుస్తా ఉన్నప్పుడు మొహమాటంతో వెళ్తా ఉన్నాను. తర్వాత చర్చికి రమ్మన్నారు. చర్చికి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది అనేసి చర్చికి కూడా వెళ్ళేవాడిని కాదు. కొన్ని రోజుల తర్వాత అంకుల్ నాతో మాట్లాడి, బాబు దేవుడు నీతో మాట్లాడతాడు అనేసి అన్నారనమాట. ఆ మాట కొంచెం వ్యత్యాసంగా కనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ 2 టెంపుల్స్ దగ్గర వర్షిప్ చేసి స్కూల్కి వెళ్ళేవాను అనమాట. ఒకరేమో సాయిబాబా, ఇంకొక ఆయనేమో సర్దార్ అనేసి ఒక టెంపుల్ ఉండేది. కానీ వాళ్ళు ఏ సమస్య నుండి నన్ను విడిపించలేదు. తర్వాత వాళ్ళు నాతో కూడా మాట్లాడలేదు. నా క్యారెక్టర్ ఇలా ఉందని కూడా ఎవరు చెప్పలేదు అన్నమాట.
కానీ అంకుల్ చెప్పిన తర్వాత ఆ మాట వ్యత్యాసంగా అనిపించింది. సరే అనేసి నేను అంకుల్ చెప్పినట్లుగా నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రభువా, నీకు నాకు వ్యతిరేకంగా ఏమన్నా ఉన్నట్లయితే నాకు చూపించండి, నేను ఈ సన్నిధిలో సర్చ్ చేసుకుంటాను అనేసి ప్రార్థన చేసినప్పుడు నేను చిన్నప్పుడు చేసినటువంటి దొంగతనాలు, స్నేహితుల్ని కొట్టడము, తర్వాత బూతులు మాట్లాడటము, ఇలాగా సినిమాలు చూసిండే విగ్రహారాధన, వీటన్నిటిని దేవుడు చూపించాడు అనమాట. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. తర్వాత ఆ అంకుల్ వాళ్ళు మాట్లాడి ఆ మనుషుల దగ్గర కూడా నువ్వు సర్చ్ చేసుకోవాలని చెప్పినప్పుడు నా రిలేటివ్స్ అంతా రెడ్యూస్ కాబట్టి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి ఒప్పుకోవడానికి చాలా కష్టమయ్యేది. ఎందుకంటే నేను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నట్లయితే నన్ను తక్కువ చేసి చూస్తారు, ఒకవేళ ఊళ్ళో నుంచి వెలివేస్తారన్న అలాంటి భయంతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి ఇష్టపడేవాడిని కాదనమాట. తర్వాత డిప్లొమా అయిపోయింది. తర్వాత బీటెక్ ఎంట్రన్స్ రాసినప్పుడు అక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చి ఒక కాలేజీలో సీట్ వచ్చింది. దగ్గర ఒక తర్వాత అప్పుడప్పుడే నా పాపాలు ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకోవడం అలా జరుగుతూ ఉంది. తర్వాత ఏమైందంటే మధ్యలో ఒక దగ్గర 8 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఏదో నామకార్థకంగా బైబిల్ చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని, కానీ నా హృదయంలో నెమ్మది అనేది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదనమాట. ఏదో నామకార్థకంగా నా జీవితం కొనసాగుతూ వచ్చింది. అప్పటికి నేను సరైనటువంటి మార్మన్స్ పొందలేదు, రక్షణ కూడా నాకు లేదనమాట. తర్వాత 8 months తర్వాత ఒక అన్న పరిచయం అయినాడు. అక్కడ అన్న అప్పుడే ఒక చర్చ్ స్టార్ట్ చేశారు, మదనపల్లి అనేసి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో. ఆ చర్చ్లో అన్నతో పాటు ఉండేవాళ్ళం. తర్వాత నా స్నేహితుడు కూడా ఒక అతను హైందవం నుంచి క్రిస్టియన్గా మారాడు. ఆయన నేను ఇద్దరు కలిసి బీటెక్ చదువుతాం అన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళం. కానీ నా స్థితి ఎలా ఉండేదంటే, మామూలుగా బైబిల్ చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని, తర్వాత ఇట్లా సేవలో పాల్పంపులు పొందేవాడిని, కానీ ట్రూ క్రిస్టియానిటీ అనేది నా లైఫ్లో నేను ఎప్పుడూ కూడా అనుభవించలేదు. అలాగా ఒక భక్తి ముసుగులో నేను పట్టుకొని పోతా ఉన్నాను. తర్వాత అంకుల్ వాళ్ళతో చెప్పడం, ఇలాగా సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, రక్షణ పొందిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆనందాన్ని మేము లోకం ద్వారా ఎప్పుడు కూడా పొందుకోలేదు. దేవుడు మాతో మాట్లాడిన తర్వాత, రక్షణ దేవుడు మాకు ఇచ్చిన తర్వాత మా హృదయంలో ఎంతో నెమ్మది ఉంది, సమాధానం ఉంది అని చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఆ మాట నాకు సవాల్కరంగా ఉండేది. నేను ఎలాగైనా రక్షణ పొందాలనేసి దగ్గర దేవుని తెలుసుకున్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. రక్షణ కొరకు 3.5 years దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాను అనమాట. నా గ్రహింపైన పాపాలన్నీ ఒప్పుకున్నాను, మనసుల దగ్గర సరి చేసుకున్నాను, తిరిగి ఇచ్చివేసినటువంటివన్నీ కూడా ఇచ్చివేశాను. కానీ ఒక అంకుల్తో మాట్లాడినప్పుడు ఆ అంకుల్ నా గురించి ఒక 2 days ప్రే చేసి, బాబు నువ్వు రక్షణ పొందాలంటే నీ హృదయంలో విగ్రహంగా ఒక అమ్మాయిని పెట్టుకున్నావు, అమ్మాయిని నువ్వు మాట్లాడడం నీ హృదయంలో నుంచి తీసివేసుకో అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత అంకుల్ ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేసి అమ్మాయిని నా హృదయంలో నుంచి తీసివేసుకున్న తర్వాత, యాక్చువల్గా అమ్మాయికి నాకు రిలేషన్షిప్ ఎలా ఉండదంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉండదు అనమాట. కానీ అంకుల్తో చెప్పాను, ఇలా ఉంది అంకుల్ అంటే, అమ్మాయితో నువ్వు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తావు అనుకుందా నీకంటే, అవును అంకుల్ అని చెప్పాను. అంటే అలాగా దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించినా కూడా అది మన హృదయాల్లో విగ్రహంగా ఉంటుంది. అది దేవునికి మనకి అడ్డుగా ఉండి దేవుడు మనతో మాట్లాడు అనేసి చెప్పారనమాట. అది ఒప్పుకున్న తర్వాత దేవుడు యెషయా గ్రంథము 44 ద్వారా రక్షణ నిశ్చయిత ఇచ్చాడు. పాపాలన్నీ క్షమించబడ్డాయని దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమమును, మొప్పు తొలిపోనట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా ఎద్దుకు మలుకొనమని దేవుడు మాట్లాడాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత, అంతకుముందు నేను ఫోనోగ్రాఫ్ పిక్చర్స్ చూశాను, తర్వాత బ్లూ ఫీలింగ్స్, తర్వాత చెడ్డ స్నేహితులతో తిరగడం, మందు తాగడం, ఇవన్నీ చేశాను. లోకంలో
ఏవేవైతే సంతోషాన్ని ఇస్తాయని లోకస్తులు చెప్పుకుంటారో అవన్నీ కూడా నేను చేశాను అనమాట. వాటి ద్వారా వచ్చినటువంటి నెమ్మది సమాధానం వితిన్ ఫ్యూ మినిట్స్ ఆర్ 1 hour అలా ఉండేది అనమాట. కానీ దేవుడు నాతో మాట్లాడి నా పాపములన్నీ క్షమించబడిన తర్వాత ఇప్పుడు కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ నెమ్మదిని సమాధానాన్ని నేను పొందుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా బాధగానే ఉండేది, కానీ దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చేవాడు అనమాట. నేనున్నాను, ఆ సమస్య నుండి నేను నిన్ను విడిపిస్తాను. అలాగా ఇది బీటెక్ 2010లో దేవుడు ఇలా మాట్లాడారు. తర్వాత ఆ టైంలో నేను ప్రే చేశాను, ప్రభా మరి నా ఫ్యూచర్ ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా చిత్తాన్ని నువ్వు చేయాలి అని నాతో మాట్లాడాడు. సరే ప్రభా మరి బీటెక్ అయిపోయింది కదా, నేను జాబ్ సర్చింగ్ బెంగళూరుకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు మదనపల్లి అనే ఊర్లో ఉండమని చెప్పారు అనమాట. అక్కడ జాబ్ సర్చ్ చేశాను, కానీ ఏ కాలేజీలో కూడా అక్కడ జాబ్ నాకు రాలేదు. ఆ టైంలో మా పేరెంట్స్ కూడా ఏమన్నారంటే వాళ్ళు ఇప్పటికి కూడా రక్షణ పొందలేదు, దేవుని నమ్ముకోలేదు. కొన్ని మంత్స్ తర్వాత మా రిలేటివ్స్ ఒక అతను అన్నాడు, మీ అబ్బాయికి పిచ్చి పట్టిపోయింది, మీ అబ్బాయి ఊరూరా దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటాడు, ఎలాగైనా మీరు తెచ్చేసుకోవడం మంచిది, లేకపోతే మీ అబ్బాయిని మీరు దూరం చేసుకుంటారు అనేసి అన్నారనమాట. ఇంకా లాస్ట్కి మా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళాలనేసి ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఆ టైంలో నేను ఏం చేయాలో అర్థం కాక, జాబ్ లేదు, తర్వాత ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఇంకా ఇంట్లో వాళ్ళని మనీ అడగలేదు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్. అలాంటి సిచ్యువేషన్లో ప్రభా మరి నేను ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంటెక్ చేయమని చెప్పారు. ఎంటెక్ చేయమంటే ప్రభా మరి ఎంటెక్ చేయమంటే నా దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు, తర్వాత కాలేజ్ ఫీజు విషయంలో కానీ నేను అవన్నీ కూడా నేను బేర్ చేయలేను, ఈవెన్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా నేను బేర్ చేయలేను, నా పేరెంట్స్ని కూడా నేను అడగలేను అని ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. మాట్లాడుతూ వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. అలాగా ఎంటెక్ దేవుడు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ ఇంకా ఎంటెక్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా సమస్యలు వచ్చాయి, కానీ వాటన్నిటి విషయంలో దేవుడు తన వాగ్దానాలని ఎంతో నమ్మకంగా నా పట్ల నెరవేర్చాడు. తర్వాత మరి నెక్స్ట్ ప్రభా నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు జాబ్ ఇస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలని దేవుని నేను అడగలేదు. అడగకుండా బెంగళూరులో ఇక్కడ హెబ్బగుడి దగ్గర మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను జాబ్ చేస్తూ సేవలు చేస్తా ఉంటాడు. సరే అక్కడికి వెళ్తే నేను సేవలో కూడా అతనికి హెల్ప్ చేయొచ్చు, ప్లస్ జాబ్ సర్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చాను. ఎంటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర ఒక 8 months ఉన్నాను. 8 months ఉండి అక్కడ బొమ్మసంద్ర, తర్వాత ఆ సరౌండింగ్స్ జిగ్ని, ఆ సరౌండింగ్స్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొన్ని చోట్ల రిజ్యూమ్స్ కూడా ఇచ్చాను. ఇస్తే కొంతమంది ఒక అతను ఏమన్నాడంటే నేను చాలా హైయర్ క్వాలిఫికేషన్ అనేసి అన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్తే సరే మేము రెఫర్ చేస్తాము అనేసి ఇలా చెప్పారనమాట. కానీ వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవాడిని, కానీ వాళ్ళ రెఫరెన్స్ జాబ్ వచ్చేంత వరకు యూజ్ అయ్యేది కాదు. నేను ఆన్లైన్లో అప్లై చేసినా కూడా 8 monthsలో ఒకే ఇంటర్వ్యూ వచ్చింది. అది ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఎన్ఎఫ్టీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయ్యాను, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఇంకా నాకు జాబ్ రాదేమో, తర్వాత ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒకలాంటి నిరాశలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో డానీ అన్నకు ఫోన్ చేశాను. యాక్చువల్గా నేను మా రక్షణ పొందిన తర్వాత నేను పెట్టుకున్న పేరు జోబ్ అనమాట. అన్న జస్ట్ అన్న నా సమస్యలు చెప్పుకోలేక అన్నతో ఇండైరెక్ట్గా అడిగాను, అన్న మీ దగ్గర జోబ్ అనే లైఫ్ అది డాక్యుమెంటరీ ఉంటే ఇవ్వండి నేను చదువుకుంటా అంటే అన్న అన్నారు, ఏం బాబు నీ లైఫ్లో సమస్యలు ఎక్కువైనాయి అనేసి ఇలా అడుగుతున్నావా అన్నారు. ఏంటి నీ పరిస్థితి అంటే ఇంకా తర్వాత అన్నతో నేను మాట్లాడి నా పరిస్థితి అంతా చెప్పాను. చెప్పిన తర్వాత సరే నీకు హైదరాబాద్లో ఒక చిన్న జాబ్ అయినా నేను చూస్తాను, వస్తావా అంటే సరే అన్న నేను వస్తానా అన్నాను. ఎందుకంటే అన్న గురించి మాకు బాగా తెలుసు అన్నమాట. ఏదన్నా ఒక విషయం గురించి అన్నకి ఏదన్నా చెప్పినట్లయితే అన్న దాని గురించి మా పేరెంట్స్ మా రిలేటివ్స్ కంటే ఎక్కువగా డీప్గా ఆలోచించి ఏది మేము చేయాలో అది పర్ఫెక్ట్గా చెప్తారు.
అందుకనేసి సరే అన్న నేను వస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా అన్న అక్కడ వేరే వాళ్ళ ద్వారా ఒక చిన్న జాబ్ చూపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు కూడా నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను ఎలాగైనా నీ చిత్తంలో ఉండాలి, నేను నీ సన్నిధికి దూరం అవ్వకూడదు, నేను ఒకవేళ హైదరాబాద్లో ఉండి నేను ఆత్మీయంగా ఎదుగుతాను అని నీ చిత్తమైనట్లయితే అక్కడికి తీసుకెళ్ళండి ప్రభా అని ప్రార్థన చేశాను. ఆ టైంలో కూడా ఒక మిషనరీ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మే మిషనరీ అక్కడ మదనపల్లిలో చాలా బాగా సేవ చేసింది. ఆమె ద్వారా కూడా ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో చాలా శోధన వచ్చింది అనమాట. ఇంకా నువ్వు వెళ్ళొద్దు, నేను నాకు హెల్త్ బాగాలేదు, ఈ టైంలో నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తే ఎవరు చూసుకుంటారు అనేసి అన్నప్పుడు ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఆ టైంలో నేను ఆత్మీయంగా రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాను, సరిగ్గా ప్రేయర్ చేసుకోవడం లేదు, దేవునితో సంబంధాన్ని కట్ అయిపోతా ఉందన్నమాట. సరే వెళ్ళిపోదాం తీర్మానం చేసుకొని నేను వెళ్ళిపోయాను. ఆ టైంలో నా దగ్గర ఈవెన్ బస్ ఫేర్ కూడా నా దగ్గర డబ్బులు లేవన్నమాట. నా తర్వాత వేరే వాళ్ళ ద్వారా దేవుడు హెల్ప్ చేశాడు. అలాగా తర్వాత అక్కడికి వెళ్ళాను, ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో కూడా నేను నాకు గుర్తున్న క్వశ్చన్స్ అడిగారు. అలాగా అక్కడ ఆ జాబ్ రావడానికి కూడా చిన్న జాబే, 1.5 month దాని అన్న బాగా ప్రే చేశారు. తర్వాత నేను కూడా ప్రే చేసుకున్నాను. 1.5 month తర్వాత అది రాదులే అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి అక్కడ ఇచ్చారు జాబ్. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మేమున్న వర్క్ చేసే లొకేషన్స్ మేనేజర్స్ లంచాలు తీసుకుంటూ ఉంటారు. అది ఒక ప్రైవేట్ కంపెనీనే కానీ లంచాల ద్వారా ఫీల్డ్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. నేను ఒక మేనేజర్కి ఒక సపోర్టర్గా ఉన్నాను. ఆ టైంలో ఆ మేనేజర్ నన్ను గుర్తించాడు అనమాట. నా ప్రవర్తన తర్వాత నా క్యారెక్టర్ చూసి ఆయన ఒక టెస్ట్ మనీ చెప్పాడు, ఈ అబ్బాయి నిజం మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడు అనేసి. అది దగ్గర నేను ఆ పాత కంపెనీలో 2 years 8 months చేశాను. ఆ 4 heads మారారు నాకు, జిఎంస్ మేనేజర్స్. వాళ్ళందరూ కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ అబ్బాయి దేవుని బిడ్డ, క్రైస్తవుడు, అబద్ధాలు మాట్లాడడానికి ఒక టెస్ట్ మనీ ఇచ్చారనమాట. ఏదో నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, నా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి దైవజనులు అలా ప్రార్థన చేశారు. తర్వాత దేవుడు కూడా నిలబెట్టాడు. అలా అయిపోయిన తర్వాత నేను రీసెంట్గానే ఆ కంపెనీలో రిజైన్ ఇచ్చాను. అది నేను ఎంటెక్ అయిపోయిన తర్వాత 10,000కి నేను జాయిన్ అయ్యాను అనమాట. ఇంట్లో కూడా చాలా ప్రెజర్స్ ఉండేటివి. ఏంట్రా నువ్వు ఎంటెక్ కంప్లీట్ అయిపోయి కూడా 10,000కి నువ్వు జాబ్ చేస్తున్నావు, ఈ జాబ్ నీకు అవసరం లేదు, నువ్వు ఇంటికి వచ్చేసే, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ జాయిన్ అవ్వు అని అనేవాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళ ద్వారా కూడా నాకు ప్రెజర్స్ ఉండేవి. ఎందుకు చేస్తావు, నువ్వు ఎంటెక్ చదువుకొని ఒక ట్రైనింగ్ ఎందుకు జాయిన్ అయినావు అనేసి అనేవాళ్ళు అనమాట. కానీ దేవుడు ఆ టైంలో దేవుడు నాతో ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు, నీ స్థితి ఆరంభంలో కొద్దిగా ఉన్నా అది తులకు మహాభివృద్ధి చెందుతాయి అనేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ మాట ద్వారా చాలా ఆదరణ పొందేవాడిని. నన్ను ఆ కంపెనీలో ఒక పర్పస్తో దేవుడు అక్కడ పెట్టాడు అనేసి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. లాస్ట్ క్రిస్మస్ టైంలో ఏమైందంటే, నా హృదయంలో ఒక 1 month బ్యాక్ నుంచి ఒక తలంపు వచ్చింది, నేను ఎలాగైనా అక్కడ దేవుని సువార్త మా స్టాఫ్ అంతటికి అందించాలనేసి. ఆ తలంపు వచ్చినప్పుడు అన్న వాళ్ళకి చెప్పాను, సరే మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పారు. తర్వాత అంతకుముందు ఏమైందంటే, బిఫోర్ ఇయర్ మా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు వెళ్ళి ప్రాజెక్ట్ రేట్ని అడిగినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు సెమీ క్రిస్మస్ పెట్టడానికి అనమాట. తర్వాత మేము వెళ్ళి లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు హెడ్ కూడా ఒప్పుకున్నాడు, ఏమి అపోజ్ చేయలేదు అనమాట. ఈవెన్ దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా మేము కంపెనీ నుంచి ఇస్తామంటే ఏం అవసరం లేదు సార్, మేమే చూసుకుంటాం అన్నాం. కానీ నేను 3 ఫ్రెండ్స్ కలిసి చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్కి ఏమైందంటే, అది కొలీగ్స్ అందరూ కలిసి బాగా చేశారనమాట. అక్కడ దేవుని సువార్త అందించడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. తర్వాత రిజైన్ ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ హెడ్ కూడా ఒకే ఒక మాట అన్నారనమాట, ఈ అబ్బాయి నిజమే అక్కడ దాచిపెట్టాడు అనేసి. అలా దేవుడు నా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నా తల్లిదండ్రులు ఇంకా రక్షణ పొందలేదు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా అంతవరకు
నిలబడటానికి మా గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరినీ మనవి చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మరి రెండవ సెక్షన్ ఎంతవరకు దేవుడు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మరి వాకింగ్ కోసం స్క్రిప్ట్ కోసం దైవజనులు యేసు గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. పిల్లలు ఎంతవరకు రెండు సాక్ష్యాల ద్వారా మొదటి మెసేజ్ ద్వారా దేవుడు మాట్లాడాడు, రెండవ మెసేజ్ దైవజనులు పాస్టర్ దేవుడి దగ్గర ద్వారా మాట్లాడబోతున్నారు. ఈరోజు మనల్ని మనం సమర్పించుకుందాం. కళ్ళు మూసుకుందాం. పిల్లలు అందరూ పరిశుద్ధ తండ్రి, ప్రేమమైన నీ పాదములకు స్తోత్రాలు. నిజం నాయన, నువ్వు మాట్లాడింది మా బ్రతుకులు మారిపోతాయి. నువ్వు మాట్లాడితే నీ పిల్లలంగా మార్చబడతావు. నువ్వు మాట్లాడితే సరిచేయబడతావు. నువ్వు మాట్లాడితే దీవించబడతావు. నువ్వు మాట్లాడితే నీ చేతిలో బలమైన సాధనాలుగా వాడబడతావు. మీ దాసుని మరుగు చేసి నువ్వు మాట్లాడుతున్న అమూల్యమైన మాటల కొరకు స్తోత్రాలు నాయన. మరి ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా నీ ఆధిపత్యం మాకు అవసరం. మీ నాయకత్వం కింద మమ్మల్ని కొనసాగించండి. మీ దాసులను మీరు అభిషేకించండి. మరి ప్రభా స్క్రిప్ట్ విషయంలో చెప్పబడిన సాక్ష్యాలను కూడా ప్రభా మీరు బలభరితం చేయండి. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి దేవా నీ సన్నిధి, నీ కాపుదల మా తండ్రి మరి ఆ సాక్ష్యాల్లో విత్తబడిన బిడ్డలను ప్రభా మీరు వాడుకోమని. అంత మాత్రమే కాదు నాయన, యవన బిడ్డలు నీ వాక్యం ద్వారా సరిచేయబడి లోకములో బలమైన సాధనాలుగా ప్రభావ మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నారు. నా తండ్రి నీ సన్నిధిలో నాయన ఎవరు కూడా పాపానికి దాసులుగా ఉండకుండా నీ దాసుని శ్రేష్టమైన వాక్కుల ద్వారా విడిపించబడి ఇప్పుడే తండ్రి నీ పిల్లలుగా తీర్మానం చేయబడటానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఒప్పించమని ప్రార్థిస్తున్నావు. నాయన మీరు కార్యం చేయగలిగిన దేవుడు. ఇదిగో మీ పిల్లల ప్రయాస వృధా కాకూడదు నాయన. వారి ప్రయాసను ప్రభావం మీరు ఫలభరితము చేయండి. వారి ఉద్దేశం సఫలము చేయండి. ప్రయాసపడుతున్న ప్రతి బిడను నాయన మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. మరొకసారి మా ప్రభువా నాయన, నీవు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఈ గొప్ప ధన్యతను సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ నీకే మహిమగనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును మధ్యవర్తిన యేసు ప్రభు యొక్క అమూల్యమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నీ మాట నా పాటగా ఆ
శివుడు ప్రార్థనా మందిరం యవనస్తులు పాల్గొంచు హెవెన్ అండ్ హెల్, పరలోకము నరకము అనేటువంటి ప్రత్యేకమైన నాటిక స్క్రిప్ట్ ఉంది. స్క్రిప్ట్ పేరు వచ్చేసి పరలోకము నరకము. ప్రతి క్షణాల్లో ప్రదర్శించబోతున్నాము. నా దేశము పరదేశి కాక ఇంకెవరికి పరలోకం. నా పేరు డి గోల్డెన్ రాజ్. గోల్డెన్ రాజ్. జీవ గ్రంథాన్ని తెరచి చూడండి. డి గోల్డెన్ రాజ్ గారి పేరు ఉందేమో చూడండి. డి గోల్డెన్ రాజ్, డి గోల్డెన్ రాజ్, డి గోల్డెన్ రాజ్. డి గోల్డెన్ రాజ్. డి గోల్డెన్ రాజ్ గారి పేరు కనిపించడం లేదు. సరిగ్గా వెతకండి. నా పేరు తెలియని వారు ఈ లోకంలో ఎవరు లేరు. నా పేరు డబ్బుల గోల్డెన్ రాజ్. సరిగ్గా వెతకండి. డబ్బుల గోల్డెన్ రాజ్ గారు, మీరు జీవించిన కాలమంతయు డబ్బు సంపాదనలో మునిగి ధనాపేక్షతో నింపబడి డబ్బు సంపాదనలో మునిగి తేలుచి దేవుని సేవ చేయడం మర్చిపోయారు. అందుకే ఈ జీవ గ్రంథంలో మీ పేరు వ్రాయబడింది. పరలోకం ఇక్కడ మా కులం వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇదే చెప్పండి. ఎవరండి? కాస్త అక్కడ ఆగండి. నా పేరు కే కొండయ్య. కే కొండయ్య అంటే ఏమిటి? కే కొండయ్య ఖచ్చితంగా ఉంటుంది, చూడండి. చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. కులపు పంపు కొండయ్య గారు, మీరు జీవించిన కాలమంతయు కులము మతము అంటూ జీవించి ఒక నిజరక్షకుని కానీ ఒక కులము మతము అని భావించి మీ జీవితంలో నిజరక్షకుని అంగీకరించలేదు కనుక ఈ జీవ గ్రంథమందు మీ పేరు వ్రాయబడలేదు. మీ పేరేమిటి? గారు అంతం మోసం సౌందర్యం వ్యర్థం అనే సత్యాన్ని మరచి మీకున్న అంతంతో మీకున్న సౌందర్యంతో అందరినీ కవిస్తూ మోసపరిచి మన అతిశయ క్రీస్తులో అన్న సత్యాన్ని మర్చిపోయారు కనుక ఈ
జీవ గ్రంథమందు మీ పేరు వ్రాయబడింది. రాజు పేరు పెట్టుకున్నాను. నా పేరు కేఎస్ సొలొమన్ రాజు. తప్పకుండా జీవగ్రంథంలో ఉంటుంది. కేఎస్ సొలొమన్ రాజు అంటే ఏమిటి? కేఎస్ సొలొమన్ రాజు ఖచ్చితంగా ఉంటుంది. కేఎస్ అంటే రామచంద్ర సొలొమన్ రాజు. పైకి సొలొమన్ రాజు అని పేరు పెట్టుకున్నారు కానీ లోపల మాత్రం వ్యభిచారంలో నింపబడి మీకు ఇష్టం వచ్చినప్పుడు జీవిస్తారు కనుక మీ జీవ గ్రంథమందు మీ పేరు లిఖింపబడలేదు. అయ్యో నేను నరకానికి పోను. ఆగండి. నా పేరు బి పట్టారు బాబు. నా పేరు దాన్ని ఆ గ్రంథంలో ఉందా చూడండి. మీ పట్టారు బాబు గారు, మీ పేరు ఈ జీవ గ్రంథమందు మా తాతయ్య కూడా పాస్టర్. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. నా పేరు బంగారు రేపు బాబు. చూడండి ఖచ్చితంగా. మీరు వాక్యాన్ని విని మీ హృదయాన్ని బట్టలాగా మార్చుకున్నారు కనుక మీ పేరు ఈ జీవ గ్రంథమందు వ్రాయబడలేదు. ఖచ్చితంగా ఉంటుంది. రోదన అయ్యో మంట మంట మారు మనసు మార్తమ్మ గారు, మీరు మారు మనసుకు తగిన ఫలములు అనుభవించి జీవించారు కనుక ఈ జీవ గ్రంథమందు మీ పేరు వ్రాయబడింది. అలా నమ్మకమైన దాసులారా, రా, నీ కొరకు జీవ కిరీటం దాచిబడి ఉంది. రా. మీ పేరేమిటి? మీరు మీ ఖాళీ సమయంలో ప్రార్థించడం మాని సీరియల్ చూస్తూ మీ సమయాన్ని వ్యర్థపరిచారు కనుక ఈ జీవితంలో పేరు రాయబడింది. బాధ వేదన ఏ అన్నామనంటే ఏమిటి? అబద్ధాల అన్నామని గారు, మీరు ప్రతిదినం చర్చికి వెళ్ళేవారు కానీ వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోయారు. అందుకే ఈ జీవ గ్రంథంలో మీ పేరు రాయబడదు. బిఏ అంటే ఏమిటి? అయ్యో మరి మీ పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడాలి. దూత గారు, ఈయన పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడండి.
మారు మనసు పొందిన యోసేపు గారు, ఈ జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడి ఉన్నది. అలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం విషయాలు నమ్మకంగా సింహాసనం మీ కొరకు ఎదురు చూస్తుంది కదా. ఒక బిగ్ క్లాప్స్ కొడదాం. ముందుగా దయచేసి మనం కూడా సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి దేవేంద్ర గారు వర్తమానాన్ని 2వ శతాబ్దంలో వర్తమానాన్ని అందించడానికి ముందు హనుమతిలో ఉన్నటువంటి బ్రదర్ సుధాకర్, హరికృష్ణ బ్రదర్ సుధాకర్ ఐబీసీ చర్చ్ చూసినటువంటి గమనటువంటి సుధాకర్ ఒక ప్రార్థనతో మరి 2వ వర్తమానాన్ని చెందవలసింది. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని మన దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో మనం గడపడానికి దేవుడికి మంచి సమయం ఇచ్చాడు కనుక వినయముతో, విధేయతతో, భయభక్తులతో ఆయన యొక్క సన్నిధిలో దీన మనసుతో మాతో మాట్లాడయ్యా అని దేవాది దేవుణ్ణి అడుగుదాం. కళ్ళు మూసుకొని అందరూ మీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి దేవాది దేవుణ్ణి అర్థిద్దాం. మహాపరిశుద్ధమైన గొప్ప దేవ, రాజాది రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయనా. భూమిని ఆకాశంను సృష్టించినటువంటి నా గొప్ప దేవ, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయనా. నాయనా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినములో మమ్మల్ని అందరి మీ యొక్క సన్నిధిలో సమకూర్చి అయ్యా మీ యొక్క నామాన్ని తెలుసుకొని అయ్యా మీ యొక్క సన్నిధిలో ఆరాధించేటువంటి గొప్ప భాగ్యమును, కృపను అనుగ్రహించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా ఇలాంటి అవకాశాన్ని ఎంతో మంది కోల్పోయించున్నారు నాయనా. కానీ ప్రభువా మీ యొక్క ప్రేమ చొప్పున, మీ యొక్క కనికరము చొప్పున, మీ యొక్క వాత్సల్యము చొప్పున మమ్మల్ని అందరినీ ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అయ్యా యొక్క ప్రత్యేక దినములో ప్రభువా మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో సమకూర్చిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో ప్రభువా అయినా ఈ యొక్క క్షణంలో ప్రభావ మీరు మాట్లాడమని అడుగుతున్నాం. వాళ్ళ యొక్క జీవితమునైనా టర్న్ కావాలి నాయనా. అయ్యా మీ చెంతకు రావాలి నాయనా, ట్రాన్స్ఫార్మ్ కావాలి నాయనా. వారి యొక్క బ్రతుకులు మార్పు చెందాలి నాయనా. అయ్యా ఈ లోకము మాకు ఏమి మిగులుస్తుంది? కేవలము దుఃఖము, అశాంతి మాత్రమే. అయ్యా మీ దగ్గరికి వస్తే శాంతి, సమాధానము, నెమ్మది, పరలోక రాజ్యము మాకు దొరుకుతుంది అయ్యా. అయ్యా ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నా. మీ దైవ సేవకుల్ని మీ శిలువ చాటున భద్రపరచుకోమని అడుగుతున్నాం. మీ యొక్క ఆత్మను వారి మీద కృపరించమని అడుగుతున్నాం. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఎలాంటి మాటలు అవసరం ఉన్నాయో మీకు తెలుసునైనా అయ్యా మీ యొక్క దాస్యం ద్వారా మాట్లాడించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని మార్పు చెందించమని అడుగుతున్నాము నాయనా. ప్రతి ఒక్క యవనస్తుల్ని, యవనస్తురాల్ని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ మీరు తాకమని అడుగుతున్నాం నాయనా. మేము ప్రసన్నతను ఇక్కడ వచ్చి అడుగుతున్నాం. సహాయము చేతినైనా మార్పు కలిగినటువంటి జీవితం కలిగి మీ యొక్క పరలోక రాజ్యంలో స్థానము సంపాదించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. మరొకసారి మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. శిలువ చాటున భద్రపరచుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యం ద్వారా ప్రభావ మాకు అందించి మా యొక్క ప్రాణాలను మీరు తృప్తిపరచమని అయ్యా మేము నేర్చుకొని మేము వెళ్ళటకు సహాయం చేయండి. ఈ యొక్క కూడిక మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవజనులు దేవలయ్య గారు మాటలు ఇంకా కావాలి. బ్రతుకుల్లో మార్పు అనేది అవసరమైనది. పాపం విషయంలో ఒప్పుదల ఇంకా రావడం లేదు. కరుణించుకొని వేడుకొస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ కొరకు ఇక్కడ లేము. పాప స్థితి బయటపరచబడినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఉన్నాం. వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం? మా జీవితాల్లో నిజమైనటువంటి ఆశీర్వాదం ఉన్నదా? దేవుడికి సమీపంగా ఉన్నామా? దేవుడు మాతో ఉన్నాడా? మీరు పరీక్ష చేసుకోవాలి. మా క్రైస్తవ ఊరికే తండ్రి లేదా కోలాహలంగా దేవా ఏదో తండ్రి ఒక ఈవెంట్ మాదిరి ప్రతిరోజు కొన్ని జరిగే ఈవెంట్స్ మాదిరి, క్యాలెండర్లో కొన్ని ప్రోగ్రామ్స్ మాదిరి
జరిగిపోకుండా క్రీస్తును ప్రతిబింబింప చేసేటువంటి వారుగాను, అలాగే దేవ ఫలించే వారుగా మమ్మల్ని చేయం. లాస్ట్ సెషన్ దయచేసి దీవించిన ఈ ఆత్మను పంపు. నువ్వు మాట్లాడితేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఏసునామని అడుగుతున్నాం తండ్రి. సరే, వాక్యం యొక్క అంశము యోసేపు యొక్క దేవుడు ఎలా ఉన్నాడు. అతనే వేర్ ఇస్ గాడ్ ఆఫ్ జోసెఫ్. సరే, ఆదికాండం 39:2 నేను చదువుతున్నాను, చూసుకోండి. ఆదికాండం 39:2 యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. 3వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. 5వ వచనం అతడు తన ఇంటి మీద తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించింది. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. 39:21 అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేసింది. 23వ వచనం యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసింది. అందుకే మెసేజ్ టైటిల్ ఇచ్చింది ఏంటంటే వేర్ ఇస్ గాడ్ ఆఫ్ జోసెఫ్. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. యోసేపు బట్టి ఐగుప్తుని దీవించెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ప్రశ్నించాను, యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ యోసేపు యొక్క దేవుడు మనతో ఉన్నాడు. నెక్స్ట్, యోసేపుకు దేవుని సన్నిధి తోడై ఉండినట్టు మనకున్నారు. ఒకటే గుర్తుంటుంది, ఫ్రూట్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి టీవీలో మనం చూసుకున్నటువంటి క్రిస్టియానిటీ ప్రీచ్ చేయబడుతున్నటువంటి బైబిల్ వాళ్ళ సొంత బైబిల్, వాళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్స్. 1000 రూపాయలు స్వస్థత పొందడానికి 10,000 రూపాయలకు ప్రార్థన, ఫోటోలు తీసుకోవడానికి 10,000 రూపాయల ప్రార్థన, ఇంకో దానికి 5,000 ప్రార్థన. ఇలా ఒక్కొక్క ప్రార్థనకు స్వస్థతకు 1000 రూపాయలు, దానికి 10,000, దానికి 20,000 అంటే అన్ని చేసి అన్ని పొందుతాం. స్వస్థత పొందుకుంటా, ఉద్యోగాలు పొందుకుంటాం, సంఘం డెవలప్ అవుతుంది. అంటే ఒక్కొక్క ప్రార్థనకు ఒక రేట్ ఉంటాయి. సో అది వాళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ సొంత దర్శనాలు. నేను మాట్లాడుతున్న బైబిల్లో చెప్పబడింది యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. క్రైస్తవులై రక్షణ పొందినటువంటి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ క్రిస్టియన్సే, అందరూ రక్షణ పొందామని చెప్పుకుంటున్నాము. మరి అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడా? మరి దేవుడు తోడుగా ఉంటే యోసేపు మాదిరి ఎందుకు ఫలించడం లేదు? పాత నిబంధన భౌతికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడితే, కొత్త నిబంధన మాత్రం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంది. సోకాల్డ్ టీవీలో అందరూ కాదు, కొంతమంది ఎక్కువ శాతం దేవుడు అందిస్తాడు, ఇదిస్తాడు అని చెప్పి మోసం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. సరే, వాళ్ళు ఎలాగైనా చెప్పండి, పర్లేదు. బట్ ఇప్పుడు మనం క్వశ్చన్ వేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ గాడ్ విత్ us? దేవుడు మనతో ఉన్నాడు. సరే, ఒకవేళ దేవుడు నాతో ఉన్నాడు, నేను రక్షణ పొందాను, నేను ప్రార్థన చేస్తాను, నేను చర్చికి పోతాను అని నువ్వు అంటున్నావు. నేను కొన్ని గుర్తులు అడుగుతాను. నీ యొక్క ప్రవర్తనలో మారుతుందా? నీ మాటల్లో మారుతుందా? నీ ఆలోచన విధానం మారుతుందా? బిహేవియర్, టాక్ అండ్ థింకింగ్. అక్కడ నుంచి స్టార్ట్ కావాలి క్రిస్టియానిటీ. నేను ఎందుకు 6th, 7th, 8th, 9th పిల్లలకు క్లాస్ తీస్తాను, పెద్దలకు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు స్పాయిల్ ఫ్రూట్, ఇది జస్ట్ బడ్డింగ్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. చాలా మంది పాపం వాళ్ళకి రక్షణ అనేది లేదు, కొంతమంది రక్షణ పొందాలని పేరు రాసిచ్చారు. క్యాచ్ దమ్ యంగ్, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. ఇప్పటి నుంచి వీళ్ళకి ప్రార్థన చేసి వీళ్ళకి రక్షణలోకి నడిపిస్తుంది. సండే స్కూల్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది అదే. వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలన్నమాట ట్రూత్, సాల్వేషన్. చాలా మందికి తెలియదు. సరే, వాళ్ళ చిన్న వయసు, కానీ మనం చెప్పాల్సింది. సో రక్షణ పొందాను, దేవుడు నాతో ఉన్నాడు అంటున్నాను. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ బిహేవియర్? మాటలో చేంజ్ ఉందా? థింకింగ్లో చేంజ్ ఉందా? ప్రవర్తనలో చేంజ్ ఉందా? చూపించారు. నాకు కదా, మీరు బయట చూపించారు. నేను ఎవరు కాదు, అన్నాడు నిన్ను పోవడం.
అల్వా సతీష్ కుమార్ సార్ మంచి జోక్ చెప్పాడు టీవీలో. ఏం చేశారు, వాళ్ళ చర్చికి ఒక చర్చికి చాలా మంచి మంచిదన్న భక్తిగా ఉన్నట్టు నాకు ఉండేది, చాలా భక్తిగా స్త్రీ అనుకున్నాడట. సో ఒకసారి ఏం చేసిన బాగా వస్తున్నాడు, వస్తుంటే వాళ్ళు ఇంటి దగ్గర నీళ్ళు పట్టుకుంటున్నారట. ఇద్దరికి గొడవ అయింది. ఈమె క్రిస్టియన్, ఆమె హిందూ. చర్చికి వచ్చే ఆమెకు నాన్ క్రిస్టియన్కి గొడవ అయింది. సో బూతులు తిట్టడం మొదలు పెట్టింది. ఇక రక్షణ ఉందని చెప్పుకుంటూ బూతులు కూడా మాట్లాడతారు, అబద్ధాలు కూడా మాట్లాడతారు. సో బూతులు మాట్లాడడం మొదలు పెట్టి సడన్ గా పాస్టర్ చేసి అదే దారిలో వస్తున్నారు. చక్కని పాస్టర్ చేశారు. పాస్టర్ మాట ఎక్కడ అనిపిస్తేనే మీ అమ్మకు స్తోత్రం, మీ నాయనకి హల్లెలూయా, నీ కొడుకు ఆమేన్ అంటున్నాడు. ఆహా, మా అమ్మ ఎంత బాగా మాట్లాడుతుంది. అమ్మకు స్తోత్రం అంటే నాయనకి హల్లెలూయా అంటే నీ కొడుకు ఆమేన్. సో అది కాదు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. సాఫ్ట్ స్పోకెన్ మన భాష అంటున్నాను. నేను ఇరిటేట్ చేసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? అదిగా క్వశ్చన్ తెచ్చింది. నువ్వు హాస్టల్లో ఉన్నావు, నువ్వేమో బెడ్ నీట్గా పెట్టుకుంటావు, మీ ఫ్రెండ్ ఏమో పడుకొని బెడ్షీట్ కూడా మడవడు. అప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మీ ఇంట్లో మీ అమ్మాయి తిండి పంపిస్తే హాస్టల్లో ఉన్నావు, నువ్వు వచ్చే లోపల రూమ్మేట్స్ తినేసి ఉంటారు. నీ బిహేవియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్, మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది? థింకింగ్ ప్రవర్తన వదిలేసి మీరు చెక్ చేసుకున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ థింకింగ్ ఎలా ఉంది? పర్వర్టెడ్ థింకింగ్. ఎవరు లేనప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు చెప్పు. మీ అమ్మ డ్యూటీకి పోయింది, మీ నాన్న డ్యూటీకి పోయాడు, మీ అన్న కాలేజీకి పోయాడు, నువ్వు ఒక్కడే ఇంట్లో ఉన్నావు. ఎవ్వరు లేనప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. బయటికి చాలా చక్కగా ఉన్నావు, తెల్లగా ఉంటావు చూడడానికి, ముద్దు వస్తుంది. పోయే భాష ముద్దు పెట్టుకోవద్దు. నేను చేస్తే అందరూ నేను వదిలేసిపోయినప్పుడు ఏ ఛానల్ చూస్తావు చెప్పాను? టీవీ అపవిత్రమైన విషయం చూడడానికి ఇష్టపడతావా? చూడవు, అట్లా ఫ్లిప్ చేసి మారుస్తూ ఉంటావు. కానీ అవి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చూస్తావు కదా. మరి నీకు రక్షణ అవసరం లేదా? ఓడిపోకూడదు అనుకుంటున్నావా? సిన్ ప్రూఫ్ అనుకుంటున్నావా? ఇవన్నీ చూస్తాం. చూసిన తర్వాత హౌ యు ఆర్ థింకింగ్. పరాయి స్త్రీని, నీ క్లాస్మేట్ ని పరిశుద్ధంగా చూడగలవా చెప్పు? నీ కళ్ళలో కామం ఉందా? నీ కళ్ళలో పరిశుద్ధత? మరి నువ్వు ఇలాంటి వ్యక్తి అయితే నీకు రక్షణ అవసరమా కాదా? దేవుడు నీతో ఉండడం నువ్వు చెప్తావా? ఈ స్వభావం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా స్టేజ్ మీద వచ్చి ఎవరు యాక్సెప్ట్, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారేమో, దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే పాపం లోపల పెట్టుకొని దేవుడు నాతో నడుస్తున్నాడు నువ్వు చెప్తే ఎవరు నమ్ముతాడు? నీ పక్కన వాళ్ళు నమ్ముతారు అంతే. సైతాను నవ్వుకుంటాడు. చెప్పు, నీ థింకింగ్ ఎలా ఉంది? ఏమని ఆలోచిస్తూ ఉన్నావు? పరాయి స్త్రీలను చూసినప్పుడు, పరాయి పురుషులను చూసినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి నాకు కావాలని ఆలోచిస్తున్నావా? వాడు ఇలా బతుకుతున్నాడు కాబట్టి నేను అలా బతకాలని ఆలోచిస్తున్నావా? నేను క్రిస్టియన్ గా బ్రతకాలని ఆలోచిస్తున్నావా? బైబిల్ ప్రకారం ఏం థింక్ చేస్తున్నావు? దేవుడు నీతో ఉన్నాడంటే షో మీద చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ థింకింగ్ అండ్ యువర్ బిహేవియర్. నీ మాటల్లో కూడా ప్రవర్తన ఉందా? చేంజ్ ఉందా? ఒక్కసారైనా మీ అమ్మ మీ నాన్న చెప్పినటువంటి మాట విని నువ్వు నీ స్వంత ఇష్టం ఆపేసుకున్నావా చెప్పు? నీకు ఏదైతే చేయాలని ఇష్టం ఉందో మీ అమ్మ మీ నాన్న నో అన్నారు, అప్పుడు నువ్వు ఆపేవా? ఇప్పుడు చెప్పు, ఈజ్ గాడ్ విత్ యూ? దేవుడు నీతో ఉంటే నీలో మార్పు నాకు చూపించు. నాతో దేవుడు లేడు, నా దేంట్లో మార్పు లేదంటే రిపెంట్. మోకాలు ఏడు ప్రభా, నాకు రక్షణ కావాలి, నేను పాపిని ప్రభా, నేను ఇంతవరకు వేషధారగా నటిస్తున్నాను, అన్నిట్లో నటించాను నేను, నీ ముందు మాత్రం నేను నటించలేదు. ఎందుకంటే దాని సిన్ ఇన్ మీ, దాన్ని కవర్ చేసుకున్నా ప్రభా, దాన్ని కవర్ చేసేసాను. ఎవరికి తెలియదు, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, అందరూ బయటికి వెళ్ళిపోయారు కదా, ఇంట్లో కూర్చొని నేను పాపం చేస్తున్నాను. I hide sin in my heart. ఎందుకు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అన్నమాట. ఈజ్ గాడ్ విత్ యూ? ఇప్పుడు మాట్లాడు. ప్రశ్నిస్తాను, దేవుడు నీతో ఉన్నాడు. సరే, ఒకవేళ దేవుడు నీతో లేడు,
వాట్ ఈస్ ద రీజన్? దేవుడు నీతో నడవడం లేదు, లేక నాతో నడవడం లేదు అనుకో, వాట్ ఈస్ ద రీజన్? అది నీ సమస్యనా, దేవుడి సమస్య? నీదా ప్రాబ్లము, నాదా ప్రాబ్లము, మీ పాస్టర్దా ప్రాబ్లము? నిన్ను పెంచి నీకు ఇష్టం వచ్చిన సెల్ ఫోన్స్ బైక్స్ గురించి నీకు ఇష్టం వచ్చిన కాలేజెస్ చేర్పించి నువ్వు చదువు వద్దంటే డబ్బులన్నీ వేస్ట్ అయినా నిన్ను ఏమనకుండా నిన్ను భరిస్తున్నట్టు నీ పేరెంట్స్ దా ప్రాబ్లం, లేదా నీదా ప్రాబ్లం, లేదా దేవుని ప్రాబ్లం? చెప్పు. ఈజ్ గాడ్ వాకింగ్ విత్ యూ? ఏసేపు దేవుడు తోడాడు, ఏసేపు దేవుడు తోడాడు, ఏసేపు చేసిన సఫలపరిచాడు. ఏసేపు ఏది ముట్టుకుంటే అది ఆశీర్వాదం. హెబ్రీ పత్రిక 13:7 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. బైక్ లో పోతుంటాడు, ఫాస్ట్ గా పోతున్నప్పుడు గాలి అంతా నిన్ను పుష్ చేస్తుంటాడు. సడన్ నువ్వు డైరెక్షన్ మార్చుకుంటే అప్పుడు ఏం చేస్తుంది? నువ్వు అనుకుంటావు గాలి డైరెక్షన్ మార్చుకుంటాను. గాలి డైరెక్షన్ మార్చుకోలేదు, నీవు టర్న్ అయ్యావు కాబట్టి గాలి నిన్ను నీకు హెల్ప్ చేసి నేను ఇంకా ముందుకు నడిపిస్తాను. మామూలుగా అయితే గాలి ఆపోజిట్ లో వచ్చింది, ఆపోజిట్ లో చెప్పి డైరెక్షన్ మార్చుకో, విండ్ డైరెక్షన్ చేయండి కదా అన్నాను. దేవుడు మారలేదు, నీ డైరెక్షన్ మారింది. ఇల్లు వదిలిపోయావు, హాస్టల్స్ లో ఉంటున్నావు, తల్లిదండ్రులు రాలేనటువంటి డిస్టెన్స్ లో మీ స్కూల్స్ కాలేజెస్ ఉంటున్నాయి. వచ్చిన నువ్వు ఒక బస్సు ఎక్కితే వాళ్ళు ఇంకో బస్సులో ఉంటారు, వాళ్ళు దిగినప్పుడు నువ్వు ఎక్కుతావు, నువ్వు ఎక్కినప్పుడు వాళ్ళు దిగుతారు. నీ డైరెక్షన్స్ చేంజ్ అయ్యి ఇంట్లో చెప్పించినటువంటి ఏ డిసిప్లిన్ కూడా నీకు ఇష్టం లేదు, దాన్ని పక్కన పెట్టేది. ఎందుకు? ఆపోజిట్ డైరెక్షన్. ఇవన్నీ చేస్తూ క్రిస్టియానిటీ ఇస్ బోరింగ్. యూ హ్యావ్ చేంజ్ యువర్ డైరెక్షన్ అండ్ సే దట్ క్రైస్ట్ ఇస్ బోరింగ్. భక్తి అంటే విసుగు. ఎందుకు? నీవు ఆపోజిట్ డైరెక్షన్, అందుకే నీకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. గాలితో పాటు పోతే అది సహాయకరంగా ఉంటుంది. దేవుడు చెప్పినట్టు పోతే ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ స్వీట్. నీవు రాంగ్ రూట్ లో వస్తూ ఎదురోళ్ళని తిక్కలు అంటే నీ మైండ్ పర్వర్ట్ అయ్యింది. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా నీకు పిచ్చోళ్ళు మొదలు, యేసు ప్రభు నమ్ముకుని ప్రార్థన చేసే వాళ్ళంతా టైం వేస్ట్ చేస్తారు, యేసు ప్రభు నమ్ముకున్న యంగ్స్టర్స్ అంతా ఫూల్స్, బికాస్ యు ఆర్ పర్వర్టెడ్ ఇన్ యువర్ థింకింగ్. కాబట్టి అందరు పిచ్చోళ్ళు మాదిరిగా అనిపిస్తుంది. డైరెక్షన్ మార్చు, యూ టర్న్, టేక్ యూ టర్న్. ఎవ్రీబడి ఈస్ గుడ్. యేసుని వెంబడించే వాళ్ళంతా చాలా మంచి వాళ్ళని నీకు అనిపిస్తుంది అనమాట. సరే, ఒకవేళ దేవుడు మారలేదు అనుకో, దేవుడు యాజ్ ఇట్ ఈస్ నిన్న నేడు నిరంతరంగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఎందుకు ఆయన మారుతో లేడు, లేక నీతో లేడు? నాకేం అవసరం? దేవుడు కదా. అమ్మ నాన్న బాగా సంపాదిస్తున్నప్పుడు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, చిటికలో నువ్వు అనుకున్నది సాధించినప్పుడు, అన్ని నీకు అందుబాటులో ఉన్నప్పుడు, ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ అ ఫర్నిష్డ్ టేబుల్, అన్ని అమర్చినటువంటి జీవితమైనప్పుడు, వై డూ యూ నీడ్ గాడ్? నీకు దేవుడు ఎందుకు అవసరం లేదు? నేను కూడా చెప్తున్నాను, నీకు దేవుడు అవసరమే లేదు. నీకు కడుపు కాలినప్పుడు మాత్రమే పచ్చగడ్డితో చట్నీ చేసినా కూడా హ్యాపీగా తింటావు. నీకు కడుపు ఫుల్ బయట అన్ని పిజ్జాలు బర్గర్స్ చాలా చెత్త చెత్త చేస్తే తినేసి వస్తే ఇంట్లో మేము బిర్యానీ చేసినా కూడా ఇష్టం ఉండదు. ఎందుకు? యువర్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ఆపోజిట్, యు ఆర్ గోయింగ్ ద రాంగ్ రూట్. దేవుడు మారలేదు, మరి ఎందుకు దేవుడు నీతో లేడనమాట? ఎందుకు తెలుసా? సింపుల్, ఒకటే, మన పాపం చేస్తున్నాం. నువ్వు పాపం చేస్తున్నావు అంటే కూడా కోపపడే వాళ్ళు ఉంటారు కదా. చెప్పాల్సిందే, యు ఆర్ ఎ సిన్నర్, యూ షుడ్ అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. దట్స్ ఆల్. నీవు దేవుడితో నీ పాప విషయంలో సమాధానం పడనంత వరకు యు ఆర్ ఎ సిన్నర్. దట్స్ ఆల్. నీ పాపంలో కక్కాల్సిందే, దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందాల్సిందే. కూరగాయలు ఏమంటారు? తరకారి ఇల్బా అంటారు, అంతే కదా. వంకాయలు ఇట్లా అంటారు. రేపు పాపి ఇట్లా అంటే నీకు కోపం వస్తుందా? రక్షణ పొందని ఏమంటాం? రేపు పాపి ఇట్లా అన్నారు. రేపటి పాస్టర్ ఒకటి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు చాలా గర్వం ఉంది, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు.
చర్చిలో తుండ్రుగాడు అంటారు మారమనసు పొందనోళ్ళు. ప్రేయర్ అయిన తర్వాత గర్వించిట్రా అన్నాడు. లేదా గర్విష్టి అంటారు అంటే నువ్వే కదా ప్రార్థన చేసింది. అసలు రక్షణ పొందని ఏమంటారు? రే పాపి ఇట్లా అంటే కోపం వస్తుంది. ఎందుకంటే అసలు నువ్వు పాపే కాదు. ఒకడు వచ్చినాడు, బాగా చదువుకున్నాడు, బెంగళూరులోనే చదివిపోయినాడు, బిషప్ కాకుండా చదివాడు, చాలా మంచివాడు, 6 నిమిషాలు ఏం కాదు. ఏమన్నాడు తెలుసా? అన్న ఇది నాట్ సిన్ అన్నాడు. గుయ్యమైంది నాకు. ఇన్ని సంవత్సరాలు ఒక్కడ కూడా చెప్పలేదు కదా ఈ మాట. అబద్ధం చెప్పలేదు, దొంగతనం చేయలేదు, మా అమ్మకి ఎదురు తిరగలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరితో గొడవ పడలేదు అన్నాడు. ఎట్లా వెళ్తా అనుకున్నా. సైన్స్ నమ్ముతాను. జెనెటిక్స్ మీద తెలుసు, తెలుసు ఐడియా ఉందా? డిఎన్ఏ నమ్ముతాను. మీ అమ్మ నాకు షుగర్ ఉందా అంటే అమ్మకు ఎవరు ఉంది అన్నాడు. నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ప్లస్ రావచ్చు, మొదలుపెట్టే ఫస్ట్ బాన్ రావచ్చు. నీ కోపం ఎక్కడి నుంచి వచ్చిందా? కోపం వస్తుంది కదా, కోపం కానీ నవ్వు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే పేరెంట్స్ నుంచి కోపం వస్తుంది. ఓకే, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కదా, మనకి వస్తాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాడు, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ రావాలి. డిఎన్ఏ ప్రకారము ఒక 4-5 జనరేషన్ తర్వాత కూడా మన పిల్లల వెనకలు ఏవే రోగాలు ఉన్నాయి, భవిష్యత్తు మార్పులు రావచ్చు అని మన డిఎన్ఏ స్టడీ చేయడం ద్వారా చెప్తారు. సైన్స్ డెవలప్ అయింది కాబట్టి అది బేస్ చేసుకుని శరీరానికి పట్టిన రోగం గురించి చెప్తే నీ ఆత్మ గురించి ఆత్మ పట్టిన రోగం ఎవడరా చెప్పాల్సిందేమో. కోపం ఎందుకు వస్తుంది నీకు? నేర్పించాడు మీ నాన్న అంటే లేదు, మీ అమ్మ మీ నాన్న అనుకుంటున్నావు, మీ నాన్న కోపిస్తే కాబట్టి నీకు కూడా కోపం వచ్చింది. దీన్ని ఏమంటావా అని చెప్పిన. యూ హ్యావ్ సిన్ఫుల్ నేచర్, దట్స్ ఆల్. నీకు పాప స్వభావం ఉంది, నువ్వు ఏ పాపం చేయలేదు, గూట్లో రామశీలకవు నువ్వు. కానీ మీ అమ్మ మీ నాన్న చేసిన పాపాన్ని బట్టి నీకు నేచర్ వచ్చి దాని గురించి రిపెంట్ కావాలంటే ఎస్ అన్న. నీ పరిస్థితి అంతే. ఇవాళ గుడ్ బాయ్, బాగా చదువుకుంటున్నావు, మంచి జాబ్ వస్తుంది ఆ కుర్రోడికి. హీ లాక్స్ వన్ థింగ్, ఏం తెలుసా? అప్పుడు ఇప్పుడు రక్షణ పొందాడు, వాడు పార్టీ అనే విషయం మనకి తెలియదు. అంతకంటే దరిద్రుడు వాడు ఉన్నాడు. ఇద్దరు తాగబోతులు ఏం చేశారు? ఫుల్ మందు పెట్టారు. ఫ్రైడే ఈవినింగ్ కదా, అలెన్స్లో పెడుతుంటాడు ఫ్రైడే ఈవినింగ్ అనేది షాపింగ్ అని బ్యాగ్స్ పెడుతుంది, గుర్తుందా? బెంగళూరు ఫ్రైడే ఈవినింగ్ వస్తే పాపం అంతా అక్కడ అదే జరుగుతుంది ఫ్రైడే ఈవినింగ్. సో చర్చ్ గేట్లు ఎప్పుడు తెలిసి లోపలికి పోదామా అని ఎవరు ఆలోచించారు. కానీ పబ్స్ తెరవకముందే టైమింగ్ బ్రిగేడ్ లో ఉండాలి, బ్రిగేడ్ లో పబ్స్ అమ్మాయిలు అబ్బాయిలంతా వెయిట్ చేస్తుంటారు. అలాగే కలిసారు. సో అసలు చెప్పాలని మర్చిపోయాను. ఎక్కడున్నాను చెప్పండి. ఏది చర్చలో కాంటెక్స్ట్ తాగబోతుంది. కరెక్ట్, తాగినారు. చూడండి వాళ్ళ గురించి వాళ్ళకి తాగిన తర్వాత నైట్ 12 o'clock వచ్చేసిన మా తల్లి నుంచి చిన్నగా నడుచుకుని కళ్యాణ మండపం వచ్చి లోపలికి రావాలి. సో వాళ్ళు వెళ్ళేమో కళ్యాణ మండపం ఉంది, ఇంకొకటి వెళ్ళేమో 7th క్లాస్లో ఉంది. నువ్వు ఒకటి పోలేవరా అని చెప్పి తోడొచ్చు వదిలేసిపోయినా 7th క్లాస్లో. ఇంకోటి ఏమన్నాడు, నువ్వు ఒక్కడ ఎట్లా పోతారా, నేను వస్తాను ఇంతోడే వాడు కళ్యాణ మండపం. చీ, ఇంత సాయం చేసి నేను ఎలా వదిలేస్తాను అని చెప్పి వాటి మళ్ళీ వచ్చాను. పొద్దున్న వరకు ఇద్దరు తిరుగుతాను. అంతే బతుకు. ఆదివారం, శుక్రవారం, శనివారం, యూత్ రిట్రీట్, మే రిట్రీట్, ఆ రిట్రీట్, ఈ రిట్రీట్ ఇట్లా తిరుగుతూనే ఉంటావు. నీకైతే నీకు తెలియదు, నీ యొక్క స్థితి నీకు తెలియదు. నీ హృదయంలో ఉండాలి మాదిరి పాపాలు లోపల ఉన్నాయి. స్కానింగ్ లో కనపడవు, ఎంఆర్ఐలో కనపడవు. బైబిల్ తెలిసి చదివితే మాత్రమే కనిపిస్తావు. ఒక దృష్టికి మారకపోతే సరైన కనిపిస్తుంది. అది లాస్ట్కి ఎక్కడ తీసుకుపోతుంది? షెడ్కి తీసుకుపోతుంది. బైక్స్ బండ్లు బోర్కి వస్తే షెడ్లో పెడతారు, అక్కడ తీసుకుపోతాయి. ఎందుకు? నువ్వు చేసేవన్నీ కరెక్ట్ అనుకుంటున్నావు. సో కాబట్టి పాపం మాత్రం ఏం చేస్తుంది? మనల్ని దేవుడి నుంచి సపరేట్ చేస్తుంది. పాపం అంటే ఏంది? ఇప్పుడు ఇది పెద్ద సమస్య. వాట్ ఈస్ సిన్? తోటి వ్యక్తిని పాపి అన్నవాడు పాపి రా అన్నాడు వివేకానందుడు. మరి నువ్వు ఎవడరా? తోటి వాడిని పాపి అనడమే అంటేనే పాపం అంట.
వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్చర్స్లో వాళ్ళ గ్రంథాల్లో పాపం గురించి లేదు. సిన్ ఇస్ ఇగ్నోరెన్స్ హిందూయిజంలో తెలుసా. పాపం అంటే తెలియని స్థితి. ఆ ఇగ్నోరెన్స్ పై నువ్వు రియలైజేషన్ వచ్చినప్పుడు పరమాత్మలో నీ ఆత్మ ఐక్యమైనప్పుడు యు ఆర్ గాన్, యు హావ్ బికమ్ గాడ్. దట్స్ ఆల్. సిన్ కాన్సెప్ట్ లేదు, పాపం అనే కాన్సెప్ట్. కాబట్టి మన ఫ్రెండ్స్ తో అంటారు ఏంద్రా ఈ వయసుకి పాపం అంటూ అంటారు హిందూ ఫ్రెండ్స్. ఎందుకు వాళ్ళకి తెలియదు, నువ్వు నమ్ముతావు. ఎందుకంటే బైబిల్ చదివి అలవాట్లేదు కదా. మీ అమ్మగారు తెలిసి పెట్టింటావు కానీ ఏం కనిపిస్తుంది, ఆడపిల్లల మొహాలు కనిపిస్తుంది. ఆదికాండంలో ఏం కనిపిస్తుంది, సినిమా హీరోయిన్ కనిపిస్తుంది. నిర్గమకాండకు వచ్చేసరికి కాజల్ ఫేస్ కనిపిస్తుంది. ప్రకటన పోయేసరికి ఇంకోటి కనిపిస్తుంది. సో కాబట్టి ఏమైనా పరిస్థితి బైబిల్ ఏం చెప్తుంది, హిందూయిజం ఏం చెప్తుంది, ఇస్లాం ఏం చెప్తుంది మనకు అర్థం కాదు మన పిల్లలకు. సో అసలు పాపం అంటే ఏంటో ఫస్ట్ చూసుకున్నాం. ఏం తెలుసా, నువ్వు బిగిన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, అంతే సింపుల్. నువ్వు బిగిన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఒక యాడ్ ఉంది, ఎయిర్టెల్ నడుస్తాడు, అన్ని పనికిమాలలో వీళ్ళు మన జోబులు కాల్చడానికి మన పిల్లలకు మైండ్స్ పాడు చేయడానికి ఉంటాయి. ఒక అమ్మాయి ఏమంటారు గుడ్ నైట్ అని SMS చేస్తుంది బాయ్ ఫ్రెండ్కి. వీడు అప్పుడే కొత్తగా ప్రేమించిన అంటాడు, కొత్త పిచ్చిగాలు పొద్దుగారు. వీడు SMS చేసి గుడ్ నైట్, వీడు SMS చేయడు. బైక్ వేసుకుని ఆ అబ్బాయి హాస్టల్ పోయి తలుపు కొట్టి షాప్ తింటే 12 ప్రకాష్ అంటే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని వాడు వెళ్ళిపోతాడు. ఇట్ విల్ బి నైస్ when you start committing sin. పాపం ప్రారంభించినప్పుడు చక్కగా ఉండదు. అదే డెఫినేషన్. తాగుడైనా ఫస్ట్ సిగరెట్ నేర్చుకుని ఏం చేస్తారు, కింగ్ సైడ్ తీసుకోరు. ఫస్ట్ వాడు ఫారెన్ సిగరెట్లో తీసుకుంటాడు, స్మూత్గా ఉంటుంది కాబట్టి డబ్బులు ఉండవు. బీడీ కూడా తాగుతున్నాడు. అది కూడా లేనప్పుడు ఏం చేస్తాడు తెలుసు నీకు, వేరే వాడు తాగింది కూడా కింద పడేసి తాగుతాడు. లేకుంటే జాబ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సిగరెట్ తాగితే వాడు అంటించుకొని వస్తారు. మేము మార్కెట్లో ఉన్నప్పుడు మురుగేశ్వరం ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ ఇస్రో ఎదుర్కొనేవారు. మేము పెద్ద టెక్సస్ లోపలికి ఉండేవాళ్ళం. అప్పుడు కలవడానికి వచ్చిన ఒకడు విప్రోలో పని చేస్తుంటాడు, నలుగురేమో అన్ఎంప్లాయీస్. వాడు విప్రో వాడు బస్సు దిగి వాడు ఇంత ఉంటాడు, వాడు సిగరెట్ కింగ్స్ ఇంత ఉంటుంది. వాడు ఎప్పుడు నవ్వుకుంటాం, మా వాడే కర్నూలు వాడు కూడా. అరే నువ్వు వింటున్నావు నీ సిగరెట్ ఇంత, వాడు తాగడు అంటించుకొని వస్తాడు. వస్తే అక్కడ కూతురు మాది కూర్చుంటారు. వీళ్ళు నిరుద్యోగులు, ఉద్యోగాలు లేవు, చదువుకునే టైంలో ఆడుకున్నారు, ఉద్యోగం చేసే టైంలో వెయిట్ చేస్తున్నారు. వాడు వస్తే మన సిగరెట్ లాగా మిగతా ముగ్గురు తాగుతారు. అంటే వాడు వీళ్ళ కొరకు సగం తాగి అంటించుకొని వీళ్ళు వస్తారు. అది బతుకు అనమాట. బిగ్ నైస్ ఇన్ ద బిగినింగ్. ఏదైనా సరే లవ్ అఫేర్ అయినా వ్యభిచారం అయినా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక లక్షణం తెలుసా, పాపం అంటే దాన్ని రహస్యంగా చేయడానికే ప్రయత్నం చేస్తాను. నేను ఒక ప్రశ్న ఇస్తాను చాలా మందికి. ఏమని ప్రశ్న ఇస్తా తెలుసా, ఎందుకు బీర్ బాటిల్ విస్కీలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు మీరు? నీకు దమ్ముంటే కోకా కోలా మాదిరి అల్లం వెల్లుల్లి పచ్చడి మాదిరి ఇంట్లో పెట్టుకోరా, డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోరా. పెట్టరు గంచరా, ఎందుకు పెట్టరు? బీర్ బాటిల్ ఎందుకు పెట్టుకో ఇంట్లో పెట్టుకోము? అపవిత్రమైన సినిమాలు చూసేటప్పుడు బాయ్స్ అంతా రూమ్ లో తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఊరికి పోతే అందరు తలపేసి చూస్తారు. అమ్మ నాన్న ఊరికి పోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అందరు కలిసి తాగుతారు, కూర్చొని తాగుతారు. కూర్చోండి, హెచ్ఆర్ సెంటర్ కూర్చొని తాగండి. ఎందుకు తాగాలి కదా? యూ వాంటెడ్ టు డూ ఇట్ సీక్రెట్లీ, దట్ ఈస్ సిన్. నువ్వు ఏ ఏ విషయాలైతే నీ అమ్మకు నీ నాన్నకు నీ అక్కకు చెల్లెలకి తెలియకుండా ఫ్రెండ్స్ తెలియకుండా రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తావు, దట్ ఈస్ సిన్. దానికి నువ్వు పేరు పెట్టవు, కానీ ఇప్పుడు తెలుసుకో నీ పశ్చాత్తాపం అవసరం. ఎన్ని పనులు చేసావో రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఎన్ని పనులు చేశావు. తర్వాత చూసినట్టు తెలుసా, అసలు దేవుడు నాన్న స్పృహ లేకుండా ప్రవర్తించడం ఉంటుంది. We lose the sense of God. అపవిత్రతలో జీవించేవాడికి పరిశుద్ధత గురించి ఏమర్థమైతే దేవుడు పరిశుద్ధత విషయం ఏం ఆలోచిస్తాడు. అలాగే అవుతుంది. పాపం అంటే అదే అనమాట. చర్చికి రమ్మంటే ఖచ్చితంగా అయిష్టత చూపిస్తాడు. నీ హృదయంలో పాపం అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్క్యూజ్, గివింగ్ ఎక్స్క్యూజెస్ టు ద స్పిరిచువల్ మ్యాటర్స్. మా దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్, వాడు కాలేజ్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. లక్షణం పొందిన తర్వాత దేవుడు గోల్డ్ మెడలిస్ట్ చేశాడు, అవుట్ గోయింగ్ బ్యాచ్. చర్చికి రాస్తా అంటే అంకుల్ కడుపు నొప్పి, అంకుల్ మెడ నొప్పి,
అలా చెప్పేవాడు. ఒకరోజు 31st నైట్ కూర్చున్నాడు ప్రార్థన చేయడానికి, వాచ్ నైట్ సరే ఫుల్ అనేసి ప్రార్థన లక్ష్యంగా ఉండాలని స్టార్ట్ చేసి వాడి లవ్ అఫేర్ అంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర, మమ్మీ నాకు இந்த అమ్మాయి నన్ను వెంటబడుతుంది అన్నాను, సారీ వదిలేసిన అమ్మాయిని సిమ్ తీసి పడేసాడు. ఏం చేయాలనుకున్నాడు? ఫస్ట్ ఆ సిమ్ తీసి పక్కన పడేయాలి, ఆ పిల్లకి నంబర్ పెట్టిన తీసి పడేసాడు. దేవుడు బ్రతకాలి అనుకుంటే దేవుని కొరకు త్యాగం చేయి, లేదా సావు. తైలా మధ్య మాదిరి దేవదాస్ భారతి మాదిరి గొడవలు పెట్టేస్తారు వాళ్ళ ల్యాండ్ వచ్చి, ఈ కాదు అమ్మాయి. సో కాబట్టి ఆ విధంగా అనమాట యూ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్ టు ద స్పిరిచువల్ థింగ్స్. ఇంట్రెస్ట్ లేదు ఈ చర్చ్ ఏం చెప్తాడు? ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. మందు బట్టి రాత్రంతా పొరలేవాడు ఉంటాడు కక్కి దానికి. నో ప్రేయింగ్ పీపుల్. నీకు దీంట్లో బ్యూటీ అర్థం కావలేదు. నువ్వు ఒక్క వ్యక్తి ఏం చేయాలో కూడా నీకు అర్థం కావలేదు. నువ్వు ఏమైనా చేయగలవు. ఓన్లీ వన్ కండిషన్, దేవుడికి నువ్వు సరెండర్ ప్రార్థన చేస్తావు. జస్ట్ 5 minutes మనం ప్రార్థన చేస్తాను. మోకాలు రండి, దేవుని అడగండి, నన్ను మార్చుకో. పక్కన పట్టించుకోకండి, మాట్లాడకండి కూడా. అసలు అటు ఇటు డిస్కషన్ వేస్ట్. నన్ను మార్చు, మేక్ మీ ఎంబ్రెస్, నన్ను ఆశ్చర్యకరంగా చేయదేవాని జస్ట్ 5 minutes మిమ్మల్ని పరీక్షించుకోండి. యోసేపును గుండెలో తీసి సింహాసనం మీద పెట్టాడు. కొన్ని లక్షల మందికి ఆహారం ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ నాకు వచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే పాపం నుంచి దూరంగా వెళ్ళాడు కాబట్టి. నీకెంత చేత కాదు, పాపం నుంచి దూరంగా వెళ్ళి దేవుని బయటకు మహిమ వచ్చాడు. ఎందుకు ప్రార్థన చేయలేదు? రక్షణ పొందడానికి ఎందుకు నీకు ఇంకా వెనకాడుతున్నావు? ఒక మంచి కాలేజీలో చేరడానికి చాలా తొందరపడుతున్నావు, మంచి జాబ్ సంపాదించడానికి తొందరపడుతున్నావు. పాపం వదిలి యేసు ప్రభు చేత ఆశీర్వదించుకోవడానికి ఎంత టైం ఎందుకు వేస్ట్ అవుతాం? దీని విషయం యోసేపు దేవుడు తోడేండాను, యోసేపుతో కూడా దేవుడు ఉండాను. యోసేపు చేయదల్లా దేవుడు ఆశీర్వదించాను. యోసేపుని బట్టి ఐటీ వారిని దీవించాను. కాబట్టి జైలు అధికారి యోసేపు ఆ సంస్థను అప్పగించిందని ఏ విషయంలో విచారించాడు. పోతీఫర్ తినడానికి తప్ప ఇంకేముందో కూడా జరిగినంతగా యేసేపు అన్నాడు. ఒక క్రిస్టియన్ యేసు ప్రభువును నమ్మినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం అంత పవర్ఫుల్ ఉండదు. మరి ఇలా చాలా మందికి ఇది అర్థం కావడం. క్రిస్టియానిటీ అంటే సినిమాలు చూడకూడదు, బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు, తాగకూడదు అని మాత్రమే అనుకుంటున్నాను. ఎలాంటి ఆశీర్వాదాన్ని ప్రపంచాన్ని తీసుకురాగలరో వీళ్ళకి తెలియదు. వీళ్ళని క్షమించి వీళ్ళ హృదయాలు తండ్రి స్వస్థపరిచి నేను ఇంతకాలం తల్లిదండ్రులకు అవిధేయులైనందుకు అనుభవించిన శాపం విషయంలో పశ్చాత్తాపం దయచి, పాపంను దాచుకున్నందుకు పశ్చాత్తాపం దయచి, దేవుని వెనకనందుకు తండ్రి నీ దగ్గర సమాధానపడి క్షమాపణ పొందేవారుగా చేయండి. నిర్లక్ష్యం చేసి లోకాశంతో జీవిస్తున్నందుకు క్షమాపణ పొందేటట్టుగా చేయండి. భక్తి నటిస్తూ అనేక మందిని మోసం చేసి వ్యభిచారంలో జీవిస్తున్నందుకు క్షమాపణ పొందగలిగేటట్టుగా చేయండి. ఆ పాపములు దాచుకొనకుండా ఎదుట ఒప్పుకొని విడుదల పొందాలి. నీవు విరగొడితే నీ ఆత్మ వీరి మీదకి దిగితే వీరు తమ స్థితిని సరి చేసుకుంటారు. మాట్లాడే దేవా, ఈ రాత్రి ఇప్పుడు వీరితో మాట్లాడి పాపం నుంచి బయటకు తీసుకున్నాను చేస్తున్నావు అడుగుతున్నాను తండ్రి. మీరు పాపాలు రక్షణ పొందడానికి మీరు పాస్టర్స్ మీరు కన్సల్ట్ అయ్యండి. దేవుడు చూపించిన పాపాలు సమాధానం పడదు. మధ్యలో ఉన్నటువంటి జేమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్ చెప్తాడు. తర్వాత స్మాల్ థింగ్స్ ఉంది. మరి మనకు ఆహ్వానం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రదర్ డానియల్ గారు, అలాగే సిస్టర్ సౌజన్య గారికి జిఎం బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫు నుంచి వందనాలు తెలుస్తున్నాను. అలాగే పిలవగానే వచ్చిన సంఘ కాపులకి, అలాగే యూత్ జిఎం బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్, అలాగే ఎల్డర్స్కి వందనాలు. అలాగే ఈ యొక్క స్క్రిప్ట్కి ఎంకరేజ్ చేసిన సంఘ కాపులకి, ఎల్డర్స్కి, బ్రదర్ రవికుమార్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే స్నాక్స్ ఫుడ్ అరేంజ్మెంట్ చేసిన బ్రదర్ తిరుమలయ్య గారికి అండ్ టీంకి వందనాలు. మరి యొక్క స్థలం కోసం మేము క్రియేట్ చేసినప్పుడు మాకు ఎంతో సహకరించిన బ్రదర్ శ్రీనివాస్ గారికి, అలాగే ఈ ఏజీ చర్చ్ జాకో బ్రదర్ గారికి, జిఎన్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము.
ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఉన్నాను. నీ యౌవనం ఉరకలు వేయును పాపానికి అడుగులు తీసే నీ యౌవనం ఉరకలు వేయును తీసుకొని స్నాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మరి ప్రార్థన చేయడానికి ముందు మేము పరిశీలించుకున్నాం. కళ్ళు మూసుకుందాం. యూ టర్న్ ఎందుకు ఈ పేరు పెట్టామంటే యవనస్తుల్లో మార్పు రావాలి. చెడు నుంచి నువ్వు టర్న్ కావాలి సహోదరుడా. కళ్ళు మూసుకుందాం. పాప జీవితం నుంచి నీవు లేవాలి. దేవుడు పరిశుద్ధుడు, నిన్ను పరిశుద్ధుడిగా పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నపు వేళలో ఈ దినమంతా 6 గంటల సేపు దరిదాపుగా యవనస్తుడా, ఓ యవన సహోదరి, ఓ అమ్మ, ఓ అక్క వచ్చేది, ఓ అన్న, దేవుని వాక్యం విన్నావు. నీ జీవితంలో నిజంగా టర్న్ అయిందా? పాపము నుంచి నీకు విముక్తి కలిగిందా? పాపము నుండి నువ్వు విడుదల పొందావా? యేసు ఒక్కడే నీ పాపం నుంచి నిన్ను, నీ పాప జీవితం నుంచి విడిపించడానికి వచ్చాడు. తన దాసుల ద్వారా దుర్దినములు రాకముందే నీ జీవితాన్ని ఒక్కసారి మలుచుకోమని తన దాసుల ద్వారా చెప్పాడు. యేసు జీవితం మన ముందు ఉంచాడు. మనల్ని మనం సమర్పించుకుందాం. సహోదర సహోదరి, మనల్ని మనం సమర్పించుకుందాం. సాయంకాల వేళలో తీర్మానం చేసుకుందాం. యవ్వనస్తుడా, ఊరికినే వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి ఊరికినే వెళ్ళొద్దు. దేవుడు నీతో మాట్లాడతాడు దాసు ద్వారా 2 సెక్షన్స్ లో. అవును, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాటల్లో మార్పు ఉందా? ఇంకా నేను ఎవరి జీవితంలో జీవిస్తున్నా, నాకెందుకు ఈ పరిశుద్ధమైన జీవితం అనుకుంటున్నావా? అనేకమైన ఉదాహరణలు తన దాసు ద్వారా మనం విన్నాం. దినాలు రాకముందే ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఈరోజు తన దాసుల ద్వారా అంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ నడిపించుకుంటూ మాట్లాడాడు. యేసుకు తోడున్న దేవుడు నీకు తోడు ఉంటాడు. నీవు యేసుతో ఉంటే. సమర్పించుకుందాం. దైవజనుడు ప్రార్థిస్తున్న మనం జీవితాలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నిత్యం ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మేము మీ సన్నిధిలో తలలోంచి మీకు నమస్కరించి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
ఈరోజు యూత్ రిట్రీట్ ద్వారా మీ సేవకులను హైదరాబాద్ ప్రాంతం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి మీ సిలువ చాటును మరుగుపరిచి మేము మీకు విరోధంగా చేస్తున్న కార్యాలు మేము ఆశీర్వాదాలు పొందకుండా చేస్తున్నాయని మీరు తెలియజేస్తున్నారు. అవుతుంది, మమ్మల్ని క్షమించండి, మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి, నీ వాక్యంతో నిత్యం మమ్మల్ని ఉదకస్థానం చేయమని మనం చేస్తున్నాం. మా జీవితాలు దినదినానికి నీ వాక్యం ద్వారా, మీ రక్తం ద్వారా పవిత్రపరచబడుటకు సహాయం చేయమని, మంచి నేలను పడినటువంటి హృదయంలో ఉన్నట్టు సహాయం చేయమని మనం చేస్తుంటున్నాం. ముఖ్యంగా ఎవరి బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎన్నో మార్లు బిడ్డల పాపంలో పడి వారు చేస్తున్నది అది వారికి నష్టం అనేది తెలియకుండానే వారి జీవితాలు పాడు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక బిడ్డలందరినీ కరుణించి క్షమించి మీ రక్తంలో కలిగి శుద్ధీకరించి వారి అంతరంగంలో నుంచి పశ్చాత్తాపం యేసు చేసిన ప్రతి కార్యాలు సఫలమైనట్టుగా మేము చూస్తున్నాం. భయంకరమైన కరువు సమయంలో కూడా వేలాది ప్రజలకు ఆహారం పెట్టగలిగినందుకు ఉన్న స్థితిని నువ్వు తీసుకెళ్ళావు. రాబో దినాల్లో యవనస్తులందరూ కూడా నశించిపోతున్న ఆత్మలకు మీ ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేటువంటి సాధనాలుగా మీరు సిద్ధపరచమని మనం చేస్తుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మ వశములకు తీసుకురండి. వారి శరీర ఆలోచన ప్రకారం, తలంపుల ప్రకారం నడవక నీ వాక్యానుసారంగా నడిచి అనుభూతికి తీసుకురామని మనం చేస్తుంటున్నాం. సంగమంతటిని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు. సహకరించిన ప్రతి వారిని బట్టి నీకు స్తోత్రాలు. దైవ సేవకులు వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ఇంకా మీరు బలంగా వాడుకొని రాబో దినాల్లో కొంచెం నడిపించండి. మీరు ఆకలి కొరకు సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మేము చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసము, ఆయన సమాధానం ఇప్పుడు యవనస్తులకు, దైవజనులకు సదా తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కింద మీకు టీ ఉంది, స్నాక్స్ ఉన్నాయి.